తమ్మునేలు చూసి చేపల పులుసు అనుకుంటున్నారా? నిజమేనండి బాబు, చేపల పులుసు. మరి ఏం చేస్తాం, అర్జున్ స్వామి గారు శనివారం నాకు చేపల పులుసు తినాలని పాఠం పాడారు. ప్రత్యక్ష దైవం కాబట్టి అని చెప్పారు కాబట్టి ఇంక చేసుకెళ్ళాలి. సరే మరి ఏం చేస్తాం, తప్పతీయ కొత్త ఆడిపోతుంది. మనకే స్మెల్ అదో రకంగా ఉంది. ముందైతే ఆయిల్ పెట్టేసుకుని ఉల్లిపాయలు కచ్చాబచ్చా కొట్టుకుంది. అలా ప్రకృతి మన ఏటది అనుకూలించట్లేదు అనమాట. మనం చేద్దామని చెప్పగల కరెంట్ పోతుంది. చక్కగా ఉల్లిపాయ ముక్కలు కచ్చాబచ్చా కొట్టేసుకుని పచ్చిమిరకాయలు వేసుకుని, ఇంకా చేపల పులుసు అంటే కొత్తగా ఏం చెప్పేది ఏమి ఉండదు, అన్నీ వేసుకెళ్ళిపోతాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళు శనివారం అడిగారని నాకు కోపం వచ్చేసింది. సరే అయితే ఏం చేద్దాం, తప్పదా చేయడం ఏదో అన్నట్టు చక్కగా రెడ్డిష్ వచ్చేదాకా ఉల్లిపాయ ముక్కలు అయితే మగ్గ పెట్టుకుంటే చేపల పులుసులో సూపర్ అంటే సూపర్ ఉంటుంది. కొంచెం అలా ఏగుతున్నప్పుడే కొంచెం అల్వల్లి పేస్ట్ అయితే అందులో ఏగి చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్పు కారం కూడా పసుపు వేసుకుని ఆ నూనెలో కూడా మగ్గితే ఉంటుంది. అవి ఊరుకుంటామా, ఇప్పుడు కోపంతో ఉన్నాం కదా, స్పెషల్ కారం వేసాను అనమాట. ఈ దెబ్బతి ఎప్పుడు కూడా శనివారం చేపల పులుసు అడగకూడదు అంత. అలాగని మన గోదావరి మసాలాలన్నీ కారాలన్నీ బయట తీసాను. అలా ఫ్రిడ్జ్లో ఇప్పుడు దాకా అదుపులే అని ఊరుకున్నాం, కానీ ఇంక ఇక్కడ ఊరుకునేది లేదు. చక్కగా ఒక వంకాయ 4 చీరికలు చీరి అందులో అయితే వేసాను. అసలు రెండు బెండకాయలు ఉన్నాయి. ఆ కరివేపాకు, అసలు చేపల పులుసు అంటే కరివేపాకు వేయాలి, దాని టేస్టే వేరప్ప. ఒక ఉడికేక అప్పుడు చింతపండు పులుసు, ఎందుకంటే ముందే చింతపండు పులుసు అయితే వంకాయ పక్క కొంచెం లేట్ పడుతుంది కాబట్టి ఇంకా ఉన్న కొంచెం అల్వల్లి పేస్ట్ కూడా వేసేసి కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఏంటంటే 1 స్పూను ధనియాల పొడి, జీలకర్ర, గరం మసాలా వేసాను. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఫ్లేవరు, అసలు చాలా బాగుంది. ఒక్క పొంగు వచ్చాక, ఎందుకంటే మన చేపలు అలా చిన్నవి కదా, మరి ఏం చేస్తాం అదనమాట. ఈ చేపలు చిన్నవి అనమాట, మీకు అర్థం ఉంటుంది ఏంటన్నది. చక్కగా వేసి, ఎందుకంటే శనివారం ఎవరికైనా చేపల పులుసు తినాలని ఉంటుందా, ఏంటంటే అర్జున్ స్వామి క్రేవింగ్స్ అలా ఉన్నాయి. మరి ఏం చేస్తాం, తప్పుద్దా. దానికోసమని వర్షం పడుతుంది, నాకు చేపల పులుసు తినాలందని అన్నారని ఏంటంటే నాన్ వెజ్ నుంచి వెజ్లోకి తీసుకురావడానికి ఇంత ప్రయత్నాలు చేశాను. సర్వ ప్రయత్నాలు చేస్తే కానీ కాలం అనుకూలించలేదు. ఒక పక్కన వర్షం పడుతుంది, ఒక పక్కన చల్లగా ఉందా, పప్పుచారులు ఇలాంటి పడవంటి వాళ్ళ చేపల పులుసే తినాలని పట్టుబట్టారు. ఏదో అయితే మొత్తం ఏదో రకంగా ఏంటంటే ఒక రకమైన కోరికని డైవర్ట్ చేయాలంటే అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేయాలి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది. అరోమా వస్తుంది, అసలు స్మోకింగ్ ఫ్లవర్ ముందు మనమే పీల్చేస్తాం ఏదైనా సరే. అలా మనకు చేపల పులుసు అంటే ఇష్టపడి మళ్ళీ దాని తగ్గట్టుకి ఇలా ట్రై చేసినప్పుడు ఇంకా అద్భుత అన్నట్టుంది. మొత్తం అయితే రెడీ అయింది. ఇంకా మనకి ఏంటంటే స్పెషల్ ఎఫెక్ట్ కొత్తిమీర. అసలు కొత్తిమీర లేకపోతే మనం ఊరుకుంటామా, పైన 4 అలా టకా జిమ్ముకుంటే అసలు కొత్తిమీర సూపర్ అంటే సూపర్ ఉంది. అది ఎలా వచ్చింది ఏంటి టేస్ట్ చేయాలంటే అర్జున్ స్వామి గారికి ముందు భోజనం అయితే పెట్టాలి కాబట్టి మనం భోజనం రైస్ అయితే పెట్టి ఫుల్గా పులుసు వేసి ఒక 2 బెండకాయ ముక్కలు, 2 వంకాయ ముక్కలు, చేపల ముక్కలు వేసి, అసలు శనివారం చేపల ముక్కలు అంటే స్పెషల్ కదా, మరి ఆయనే టేస్ట్ చెప్తారు చూడండి. వేడివేడి అన్నం పులుసు, ఈ వానకాలం తింటే జలుబు ఎగిరిపోద్ది. చేప ముక్క ఎలా ఉంది? సూపర్. వీడియోగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మంచి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. వర్షాకాలమే కదండి బాబా, థమ్స్ అప్ సింబల్ మీద ఒక ముటిక వేయండి, చేతులు నిప్పులన్న పోతాయి.